నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. మీ హీరోని డేట్స్ ఇవ్వమనండి చాలు, సినిమాని ఇలా పట్టాలెక్కిచ్చేస్తామంటున్నారు కొందరు డైరెక్టర్లు. ఈ లిస్ట్లో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన కాంబినేషన్ కొన్ని అయితే, మరికొన్ని ఈ కాంబినేషన్లో అసలు సినిమా ఉంటుందా అని డైలమా క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్. ఇందుకీ స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆ డైరెక్టర్లు ఎవరు? హనుమాన్ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ డేట్స్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ చేయాల్సిన బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతికి వెళ్లినట్లు గతంలోనే వార్తలు వినిపించాయి. ఇందుకు సంబంధించి ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా జరిగింది. లేటెస్ట్ గా సైమా అవార్డ్స్ 2025 ఈవెంట్ లో ప్రభాస్ ప్రాజెక్టు పై మరోసారి స్పందించారు ప్రశాంత్ వర్మ. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నానన్నారు. కానీ ప్రభాస్ లైనప్ చూస్తే ఇప్పట్లో డార్లింగ్ డేట్స్ ఇచ్చే సిచ్యువేషన్ కనిపించడం లేదంటున్నారు జనాలు. ప్రశాంత్ వర్మే కాదు, ప్రభాస్ డేట్స్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి 2 సినిమా మీద రీసెంట్ గా పాడ్కాస్ట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. 20% షూటింగ్ పూర్తయిన కల్కి 2ని ఈ ఇయర్ ఎండింగ్ లోనే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పారు. కల్కిలో భాగమైన నటీనటులందరూ వేర్వేరు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటమే ఈ ఆలస్యానికి కారణమన్నారు. ఇటు ప్రభాస్ కూడా ఓవైపు ది రాజాసాబ్, మరోవైపు ఫౌజీ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. త్వరలో స్పిరిట్ ని కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ప్రభాస్ డేట్స్ కోసం నాగ్ అశ్విన్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయక తప్పదు. స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్న లిస్ట్ లో వినిపిస్తున్న మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ ఫేస్ చేసిన ఈ యాక్షన్ స్టైలిష్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం 4 సంవత్సరాలకు పైగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓకే అయ్యిందని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కాల్సిన ఈ సినిమాకి సంబంధించి నిర్మాత రామ్ తల్లూరి పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. కానీ ఇన్నేళ్లు అవుతున్నా ఈ ప్రాజెక్టు నుంచి ఎటువంటి కదలిక కనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా లేదా అనే డైలమాలో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. దేవరాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ ఆ మూవీ సీక్వెల్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కొరటాల. ఆల్రెడీ దేవరా సీక్వెల్ మూవీకి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల శివ తారక్ సెట్స్ మీదికి వచ్చేలోపు అంతా ముందుగానే రెడీ చేస్తున్నారు. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరోవైపు త్రివిక్రమ్ తో చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ కి మేక్ ఓవర్ అవుతున్నారు. అన్నీ కుదిరితే డిసెంబర్ నుంచి దేవరా 2 సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు కొరటాల శివ. ఈ డైరెక్టర్స్ తో పాటు క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఇద్దరు స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అందులో రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా ముందు వరుసలో ఉంది. పుష్ప 2తో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన సుకుమార్ RC-70ని పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నారు. ప్రెసెంట్ రామ్ చరణ్ పెద్ద సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ 50% పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ లోగా కంప్లీట్ అవుతుందని సమాచారం. దీంతో సుక్కు రామ్ చరణ్ సినిమా అప్పుడే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు జనాలు. రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు సుకుమార్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రావాల్సిన పుష్ప 3 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేకున్నా సైమా అవార్డ్స్ 2025 లో ఈ ప్రాజెక్టుపై సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పుష్ప 3 ది ర్యాంపేజ్ తప్పకుండా ఉంటుందన్నారు. సుకుమార్ ఇచ్చిన ఈ క్రేజీ అప్డేట్స్ తో సంబరపడిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. ప్రెజెంట్ బన్నీ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2027 ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే పుష్ప 3 మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు జనాలు. హీరోకైనా డైరెక్టర్కైనా ఫ్లాప్లు కామన్, కానీ ఆ ఒక్క ఫ్లాప్ మొత్తం కెరియర్నే మార్చేసింది. నిజానికి అసలు కెరియర్ లేకుండా చేసింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా ప్రూవ్ చేసుకోలేక డిజాస్టర్లు ఫేస్ చేశారు. అంతేకాదు ఆ సినిమా దెబ్బకి అసలు కెరియర్ ఉంటుందా అనే డైలమాలోకి వెళ్ళిపోయారు. మరి ఆ ఫ్లాప్ డైరెక్టర్లు ఎవరో, ఒక్కసారిగా కెరీర్ క్లోజ్ అయ్యే సినిమాలు చేసిన వాళ్ళెవరో డీటెయిల్ గా చూద్దాం. ఒక్క సినిమా డైరెక్టర్ ని హీరోని చేస్తుంది, జీరోని కూడా చేస్తుంది. సినిమా హిట్ అయితే ఓకే, కానీ ఫ్లాప్ అయిందా ఇక ఆ డైరెక్టర్ కి సినిమా ఛాన్సులు కష్టమే. అలా ప్రస్తుతం క్రిష్ కెరియర్ డైలమాలో పడింది.
అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన ఘాటీ సినిమా అస్సలు అంచనాల్ని అందుకోలేక అట్ట ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంతకంటే ముందే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి విత్డ్రా అయ్యారు క్రిష్. ఇప్పుడు ఘాటీ కూడా వర్కౌట్ కాలేదు. దాంతో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 999 ని క్రిష్ కి అప్పచెప్పే ఆలోచనని మళ్లీ ఓసారి రీథింక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని రిస్క్ లో పెట్టడం ఎందుకని బాలయ్య ఆలోచిస్తున్నారు అని టాక్. గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్ మూవీ చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చిన కింగ్డమ్ ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇప్పటికే రామ్ చరణ్ తో సినిమా మిస్ చేసుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు కింగ్డమ్ కూడా సరిగా ఆడకపోవడంతో ఇప్పట్లో గౌతమ్ కి ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేసే హీరోలుండరు అనుకుంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ చేసిన వేణు శ్రీరామ్ ఎక్కడికో వెళ్లిపోతాడు అనుకున్నారంతా. కానీ వకీల్ సాబ్ సినిమా తర్వాత నితిన్ తో తమ్ముడు మూవీ చేశారు వేణు శ్రీరామ్. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు డిజాస్టర్ అవడంతో వేణు శ్రీరామ్ కి నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇప్పుడప్పుడే వచ్చేలా కనిపించడం లేదని టాక్. అంతేకాదు ఈ సినిమా ఫ్లాప్ తో జబర్దస్త్ వేణు నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఎల్లమ్మ సినిమాని ప్రొడ్యూస్ చేసే ఆలోచన దిల్ రాజు పక్కకు పెట్టేసినట్లు తెలుస్తోంది. వెంకీ కుడుముల చెలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుముల ఆ తర్వాత భీష్మ సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ నితిన్ తో భారీ బడ్జెట్ మూవీ రాబిన్ హుడ్ చేశాడు. సినిమా మాత్రం ఆడియన్స్ అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ దెబ్బకి వెంకీకి నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఏమో కానీ చిరంజీవితో మిస్ అయిన సినిమా మీద కూడా ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు మెగా ఫ్యాన్. బొమ్మరిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ సినిమాతోనే ఫేమస్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ లాంగ్ గ్యాప్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తీసి పర్వాలేదు అనిపించుకున్నారు. అదే క్రేజ్ తో సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ చేశారు. అయితే జాక్ ఫ్లాప్ అవ్వకుండా అటు సిద్ధు క్రేజ్ కానీ బొమ్మరిల్లు భాస్కర్ క్రేజ్ కానీ కాపాడలేకపోయాయి. దీంతో ఇక బొమ్మరిల్లు భాస్కర్ కి తెలుగులో నెక్స్ట్ ప్రాజెక్ట్ డౌటే అని తెలుస్తోంది. స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడమే కాకుండా ఆ సినిమాని ఆడియన్స్ కి నచ్చేలా డెలివర్ చేయాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఆ డైరెక్టర్లు ఇక ఇండస్ట్రీలో ఉండటం, సినిమా ఛాన్సులు రావడం కష్టమే. పరశురాం మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేశారు. అది యావరేజ్ అనిపించుకున్నా ఎక్కడో ఒక మూల కమర్షియల్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ ఉండేది. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఛాన్స్ ఇచ్చారు. విజయ్ మృణాల్ కాంబినేషన్ లో పరశురాం డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ స్టార్ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేకపోయింది. స్టోరీ మీద దృష్టి పెట్టకపోవడంతో సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయింది. దాంతో వేరే సినిమా ఆఫర్లు లేక ఖాళీగా ఉన్నారు పరశురాం. నిన్ను కోరి సినిమాతో ఆడియన్స్ ని తెగ ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ ఆ తర్వాత నానితోనే టగ్ జగదీష్ మూవీ చేసినా అంతగా హిట్ అవ్వలేదు. అయితే శివ మీదున్న నమ్మకంతో విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మూవీ చేశారు. కానీ సినిమా ఏమాత్రం జనానికి ఎక్కలేదు. దాంతో సంవత్సరం నుంచి ఖాళీగానే ఉన్నారు శివ నిర్వాణ. మెహర్ రమేష్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నా సరే చిరంజీవి, భోళాశంకర్ ఛాన్స్ ఇచ్చారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. భోళాశంకర్ సినిమా చేస్తున్నప్పుడే మెహర్ రమేష్ ఎబిలిటీ మీద డౌట్ పడ్డారు ఫ్యాన్స్. అనుకున్నట్టుగానే సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఇప్పటి వరకు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు మెహర్ రమేష్ కి. మొన్నీ మధ్య చిరంజీవితో మళ్లీ సినిమా చేసి ఈసారి హిట్ కొడతాను అని కామెంట్ చేశారు మెహర్. కానీ అది ఇంపాసిబుల్ అని. ప్రభాస్ లాంటి హీరో దొరికితే ఏ రేంజ్ సినిమా చెయ్యాలి, ఏ రేంజ్ లో తన సత్తా చూపించాలి. కానీ రాధాకృష్ణ మాత్రం ఏదేదో చేశాడు. చాలా కాలం తర్వాత ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తున్నాడని తెగ ఆనందపడిపోయారు ఫ్యాన్స్. కానీ రాధేశ్యామ్తో జనానికి తలనొప్పి తెప్పించాడు రాధాకృష్ణ. ఇక అంతే సంగతి. 2 ఏళ్ల నుంచి వేరే సినిమా ఆలోచన లేకుండా అసలు ఇండస్ట్రీలోనే కనిపించలేదు రాధాకృష్ణ. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోకి హిట్ ఇస్తాడేమో అనుకుంటే అసలు డైరెక్టరే అడ్రస్ లేకుండా పోయాడు. ఇదంతా సురేందర్ రెడ్డి గురించి. అఖిల్తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ అని భారీ బడ్జెట్తో చేశారు సురేందర్ రెడ్డి. ఆ సినిమా కాస్త డిజాస్టర్ అయింది. దాంతో 2 ఏళ్ల నుంచి నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇవ్వలేదు ఎవ్వరు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ అంతకుముందు సురేందర్ రెడ్డితో అనౌన్స్ చేసిన సినిమాని తెరకెక్కించడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఒక్క ఫ్లాప్ తో ఈ డైరెక్టర్లు అసలు నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఎవరిస్తారా అని ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్నారు. గతహ అనేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోలు. ఇక నుంచి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కొత్త జోష్ తీసుకొచ్చేందుకు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు? ఆ హీరోలు చేస్తున్న సినిమాలేంటి? ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకుంటే సినిమాల విషయంలో బాలీవుడ్ కాస్త స్లో అయిందనే చెప్పాలి. ఇటు సక్సెస్ రేట్ విషయంలోనూ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న నెంబర్స్ క్రియేట్ అవ్వడం లేదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోలు. ఖాన్ త్రయం హీరోలతో పాటు హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ బాలీవుడ్ బాక్సాఫీస్ కి నయా జోష్ తీసుకొచ్చేందుకు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు. పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కింగ్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ ప్రెజెంట్ ముంబైలో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి లీక్ అయిన షారుఖ్ స్టిల్ సినిమా పైన అంచనాల్ని పెంచేస్తోంది. కంప్లీట్ గ్రే హెయిర్ లో బాడీ పైన టాటూస్ తో ఉన్న షారుఖ్ లీక్డ్ ఫోటో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో షారుఖ్ ఖాతాలో 1000 కోట్ల సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు బీ-టౌన్ ఆడియన్స్. షారుఖ్ కింగ్ గా అలరించేందుకు రెడీ అవుతూ ఉంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేట్రియాటిక్ మూవీతో వస్తున్నారు. అపూర్వ లాఖియా డైరెక్షన్ లో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాని రీసెంట్ గా స్టార్ట్ చేశారు సల్మాన్ ఖాన్. భారత చైనా సైనిక బలగాల మధ్య జరిగిన గాల్వాన్ వాలి ఘర్షణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న సల్మాన్ ఖాన్ వర్కౌట్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, షూట్ లొకేషన్ ఫోటోలతో పాటు రీసెంట్ గా కొన్ని వీడియోస్ లో కనిపించిన సల్మాన్ లుక్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత సక్సెస్ చూశారు. ఇటు కూలీ సినిమాలో దహాగా స్పెషల్ అపీరియన్స్ ఇచ్చిన ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కోసం వర్క్ స్టార్ట్ చేసిన అమీర్ ఖాన్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురు చూస్తున్నారు అమీర్ ఫ్యాన్స్. ఖాన్ త్రయం హీరోలతో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్ హీరోలు ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మినిమం కాదు, అంతకు మించి ఉంటాయంటున్న ఆ స్టార్ హీరోలు ఎవరు? రీసెంట్ గా వార్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన హృతిక్ రోషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్యూరియస్ గా ఉన్నారంతా. హృతిక్ రోషన్ చేతిలో 2 బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజీ క్రిష్ నుంచి రావాల్సిన 4th పార్ట్ తో పాటు హోంబలే బ్యానర్ లో ఓ సినిమాని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు హృతిక్ రోషన్. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్న హోంబలే బ్యానర్ లో హృతిక్ సినిమా కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. ఈ బాలీవుడ్ హీరోలతో పాటు హౌస్ఫుల్ 5 సినిమాతో సక్సెస్ చూసిన అక్షయ్ కుమార్ జాలీ LLB 3తో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సుభాష్ కపూర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అర్షద్ వార్సితో కలిసి కోర్ట్ రూమ్ లో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 19న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సీనియర్ హీరోలతో పాటు తాము ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు బీ-టౌన్ యంగ్ హీరోలు. మైథలాజికల్ ప్రాజెక్టులతో ఒకరు, యాక్షన్ మూవీతో మరొకరు ఎంటర్టైన్మెంట్ ని డబుల్ చేస్తామంటున్నారు. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ చూసిన రణబీర్ కపూర్ రామాయణ సినిమాతో డివోషనల్ టచ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు 4000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని విజువల్ వండర్ గా గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నితీష్ తివారీ. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ 2 పార్ట్లుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ దీపావళికి, సెకండ్ పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ దీపావళి విడుదల కానుంది. రణబీర్ కపూర్ డివోషనల్ టచ్ ఇస్తుంటే రణవీర్ సింగ్ మాత్రం యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తుంది. మొత్తంగా ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలంతా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ని నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.